కావడం. సో మిగతాది 12వ పేజీలో ఉంది. సో అనుమానాస్పదంగా ఉందని, పిటిషనర్ల సమాధాన పత్రాలను సరిగా మూల్యాంకనం చేయలేదని, జనరల్ ర్యాంకింగ్ జాబితాను తప్పుగా ప్రచురించారని ఆమె ఆరోపించారు. దీనిపై కోర్టు పర్యవేక్షణలో విచారణకు ఆదేశించాలని లేదా స్వతంత్ర న్యాయ విచారణకు కమిషన్ వేయాలని కోరారు. ఇక హైదరాబాద్లోని 2 సెంటర్ల నుంచి 71 మంది ఎంపికయ్యారు. మొత్తం 563 పోస్టులు, ఇందులో 12% సమానం. మెయిన్స్ పరీక్షలకు 21,075 మంది ఎంపికయ్యారు. ఒకసారి 21,085 మంది ఎంపికైనట్టుగా మరోసారి చెప్పారు. ఈ 10 మంది ఎలా పెరిగారు? ఉర్దూలో 9 మంది పరీక్షలు రాస్తే 10 మంది అని ఎలా వెల్లడించారు? 482 మార్కులు వచ్చిన ఓ అభ్యర్థి రీకౌంటింగ్ పెడితే 60 మార్కులు తగ్గడం దారుణం. జనరల్ ర్యాంకింగ్స్ను కంప్యూటర్లో మార్చారు. కంప్యూటర్ లాగిన్ హిస్టరీని పరిశీలిస్తే నిజాలు బయటకు వస్తాయి. దీనిపై వివరాలు అడిగితే ఫోర్జరీ అని బెదిరిస్తున్నారు. విషయం నిపుణులతో పేపర్ల మూల్యాంకన చేయించామని అంటున్నారు. ఇక రిటైర్డ్ అయిన వారితో పేపర్లు దిద్దించారు. వీటన్నిటిపై విచారణకు ఆదేశించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. టీజీపీఎస్సీ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది పిఎస్ రాజశేఖర్ మెయిన్స్కు ఎంపికైన వారంతా ఒకే ప్రాంతానికి చెందిన వారని చెప్పడంలో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొంటూ అక్టోబర్ 27న మెయిన్స్ చివరి పరీక్ష జరిగిన రోజు సమాచారాన్ని బట్టి మొత్తం అభ్యర్థులు 21,075గా కమిషన్ ప్రకటించింది. అందులో స్వల్ప మార్పులు ఉంటాయని సైతం ముందే తెలిపారు. ఆ తర్వాత మొత్తం సంఖ్య 21,085గా తేలింది. చివరి పరీక్ష రోజు మొత్తం అభ్యర్థుల సంఖ్యను ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. 2 సెంటర్ల నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు ఎంపికయ్యారన్న దానిలో వాస్తవం లేదు. పిటిషనర్లు ఆరోపిస్తున్న ఒక సెంటర్లో 792 మందికి 39 మంది అంటే 4.92%, మరో సెంటర్లో 864 మందికి 32 మంది 3.7% మాత్రమే ఎంపికయ్యారు. హాజరైన అభ్యర్థులతో పోలిస్తే ఎంపిక శాతం చాలా తక్కువగా ఉంది. అవకతవకలు జరిగి ఉంటే అందరూ ఎంపిక కావాలి, లేదా ఆ సెంటర్లో మిగిలిన అభ్యర్థుల అభ్యంతరం తెలిపేవారు. ఆయా సెంటర్లు మహిళల కాలేజీలు కావడం వల్ల అక్కడ మహిళా అభ్యర్థులు ఎక్కువగా మంది ఉన్నారు. మెయిన్స్కు 45 సెంటర్లను తొలుత ప్రకటించిన ఒక సెంటర్ పెంచాల్సి వచ్చింది అని అన్ని కేంద్రాలను ఎంపిక చేసిన తర్వాతే హాల్ టికెట్లు జారీ చేశాం అని ధర్మాసనానికి వివరించారు. మూల్యాంకనంలో పాల్గొన్న ఎంఏ మల్లిక్ ఆర్సి రెడ్డి కోచింగ్ సెంటర్లో పనిచేస్తున్నారనే ఆరోపణ అవాస్తవమని, ఆయన చేవెళ్ల డిగ్రీ కాలేజీలో ప్రభుత్వ ఉద్యోగి అని తెలిపారు. విశ్రాంత ఉద్యోగులను మూల్యాంకనం చేయించడానికి తీసుకోదని చట్టంలో లేదని పేర్కొంటూ ఈ పిటిషన్ వేసిన 20 మందిలో 19 మంది ప్రభుత్వ ఉద్యోగులని వారు ఎక్కడ పనిచేస్తున్నారు అనేవి వివరాలు దాచిపెట్టి తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారంటూ ధర్మాసనానికి నివేదించారు. రీకౌంటింగ్లో మార్కులు తగ్గాయన్న మాట అవాస్తవం. సదరు అభ్యర్థికి 422 మార్కులు వస్తే 482 అని ఫోర్జరీ చేశారంటూ పేర్కొన్నారు. ఇరు వర్గాల వాదన విన్న ధర్మాసనం అభ్యంతరాలు, డేటా నమోదు హిస్టరీతో పాటు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ టీజీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్లు సైతం తాము ఎక్కడ పనిచేస్తున్నది వివరాలు సమర్పించాలని ఆదేశించింది. తప్పుడు వివరాలు ఇచ్చినట్టు తేలితే చర్యలుంటాయని హెచ్చరిస్తూ తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. సో మొత్తం మీద గ్రూప్ 1కు బ్రేక్ పడినట్టయితే తెలుస్తోంది. ఆ గ్రూప్ 1కు సంబంధించి సో కోర్టుకు పోయిరు 19 మంది పిటిషన్లు దాఖలు చేస్తే మరి హైకోర్టు విచారణ చేపట్టి మరి హైకోర్టు ఏం చెప్పింది అంటే ప్రధానంగా టీజీపీఎస్కి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలి. మరి డేటా నిజంగానే కంప్యూటర్ హిస్టరీ సంబంధించిన డేటాని ఇవ్వండి. ఇప్పుడైతే నియామక పత్రాలు ఇవ్వద్దు, ఎట్టి పరిస్థితుల్లో ఓన్లీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పింది. తదుపరి విచారణను కూడా ఈ నెల 28వ తారీఖు వాయిదా వేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో మరి ఎక్కడ దాకా పోతుంది ఈ గ్రూప్ 1 ఇష్యూ అనేది తెలియదు. కానీ బట్ హైకోర్టు అయితే తాత్కాలికంగా మరి బ్రేక్ వేసిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి నియామక పత్రాలు ఇవ్వద్దు, కేవలం సర్టిఫికేట్స్ తనిఖీ మాత్రం మీరు చేసుకోవచ్చు అని చెప్తా ఉంది. సో దాఖలైన పిటిషన్ పైన మధ్యంతర ఉత్తర్వులు అయితే హైకోర్టు ఇచ్చింది. మరి అటు ఎవరైతే గ్రూప్ 1 పరీక్షలు రాస్తారో అందులో 19 అంటే 20 మంది కోర్టుకు పోతే ఇక్కడ టీజీపీఎస్ తరపు న్యాయవాది క్లియర్గా చెప్పిండు ఆ 20 మందికి 19 మంది ఎవరైతున్నారో వాళ్ళు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారో వారి డేటాను గోప్యంగా ఉంచారు. ఆ డేటాను కూడా బయట పెట్టాలని చెప్పడం, కోర్టు కూడా వాళ్ళ నుంచి మరి డేటా ఇవ్వాలి మీరు అని చెప్పేసి చెప్పడం. సో ఎవరైనా నిజంగా కోర్టును కనుక తప్పుదారి పట్టించి తప్పుడు సమాచారం కనుక కోర్టుకి ఇస్తే మరి వేటు ఇద్దరి మీద ఉంటుంది. టీజీపీఎస్ కావచ్చు, అటు పిటిషనర్ కాదు, ఇద్దరి మీద వేటు ఉంటుందని కోర్టు మరి ఈ నెల 29కి వాయిదా చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. కాబట్టి చూడాలి మరి 29 ఏం జరుగుతుందో. ఇప్పటికే దీని మీద పెద్ద రచ్చ నడుస్తుంది. అటు పాడి కౌశిక్, ఇటు రాముల్ నాయక్ కోడలు కూడా ఈ 10 మందిలో
ఒకరు నెంబర్ 1 ర్యాంక్ వచ్చిందని పాడి కౌశిక్ చేసిన కామెంట్స్ కూడా వివాదాస్పదమైనటువంటి పరిణామాలకు దారితీసింది. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎందుకంటే మాకు సంబంధం లేదు ఆ టీజీబీఎస్ అటనామస్కి సంబంధించినట్టు చెప్తా ఉన్నారు కాబట్టి ఇది ఎక్కడి పరిణామాలకు దారితీస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి దీని గురించి మరి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, చూద్దాం భవిష్యత్తులో దీని గురించి మాట్లాడదాం. దీని మీద పూర్తి డేటాను కూడా తీసుకొచ్చేటువంటి ప్లాన్ చేద్దాం మనం.